తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలు గ్యాస్కు సంబంధించిన సబ్సిడీ అకౌంట్లో పడడం లేదా, అయితే దానికి ఎలా అప్లై చేసుకోవాలి, దాని సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయమై ఒక కొత్త అప్డేట్ ఇచ్చారండి తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలకు ప్రజలకు అందిస్తుంటాయి. కొన్ని సంక్షేమ పథకాలంటే మరికొన్ని ఆర్థిక భరోసా సంబంధించినటువంటివి ఉంటాయి. ఇది ఇలా ఉంటే ప్రభుత్వాలు ప్రజలకు వివిధ స్కీముల కింద సబ్సిడీ ఇతర డబ్బును జమ చేస్తూ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పలువురు ఈ డబ్బు జమ కావు అని చెప్తుంటారు. ఈ క్రమంలో అలాంటి ఫిర్యాదులు అందితే ప్రభుత్వాలు పరిష్కార చర్యలు తీసుకుంటాయి. అలానే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులకు సంబంధించి కూడా కీలక సమాచారం ఇస్తున్నారండి. గ్యాస్ ఏజెన్సీలు ప్రభుత్వం వారు కలిపి ఇద్దరు ఈ యొక్క సమస్య పరిష్కారానికి చెప్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీల స్కీమ్లో భాగంగా మహాలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ స్కీమ్ కింద 500కే గ్యాస్ సిలిండర్ మహిళలకు అందిస్తున్నారు. మహిళా సాధికారతతో భాగంగా వారి కోసం 500కే గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి తెచ్చినట్లు గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అలా అప్లై చేసుకున్న వారిలో అర్హులకు ప్రస్తుతం మహాలక్ష్మి స్కీమ్ కింద 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అందిస్తూ వస్తున్నారు. అయితే మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులైన కొందరి బ్యాంకు ఖాతాల్లో వెంటనే సబ్సిడీ డబ్బులు జమ కావడం లేదని తెలుస్తుంది. దీంతో పలువురు అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఎవరికైతే సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో జమ కావడం లేదో వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారండి. అంతేకాక వారి సమస్య పరిష్కారం కోసం కీలక ప్రకటన చేశారు. గ్యాస్ సిలిండర్లు తీసుకున్న తరువాత డబ్బులు 4 రోజుల్లో జమ కానట్లయితే 1967 లేదా 180042500333 నెంబర్కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారండి. అలా ఫోన్ చేసినట్లయితే డబ్బులు ఆగిపోవడానికి గల కారణాలను ఎప్పుడు పరిష్కారం అవుతాయి, దాన్ని మీరు ఎలా చేయాలనే విషయాన్ని స్పష్టంగా చెప్తారు అధికారులు. ఈ మహాలక్ష్మి పథకానికి చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. తొలి దశలో దాదాపు 40 లక్షల మందిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయా అర్హులు ఎంపికకు సంబంధించిన పత్రాలను స్థానిక రేషన్ డీలర్ల వద్ద ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. వారి వద్దకు వెళ్లి అర్హులైన వారు వారి పత్రాలను తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని వారు చెప్తున్నారు. ఇంకా ఎవరికైనా మహాలక్ష్మి పథకం వర్తించకపోతే మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా చెప్తున్నారు. మొత్తంగా సబ్సిడీ డబ్బులు పడని వారు అధికారులు చెప్పిన విధంగా చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చండి. మరి ఒకసారి ఆ సమస్య పరిష్కారం కోసం విషయం ఏంటంటే 1967కు డైల్ చేయవచ్చు. ఆ నెంబర్ కాకపోతే 180042500333 నెంబర్కి కాల్ చేసి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఈ విషయమై మహాలక్ష్మి పథకం లబ్ధిదారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.